వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీ డే మనం 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీల్స్ చేస్తూ ఉండాలి. దానికి బోల్డ్ అన్ని రెసిపీస్ కావాలి. కొంతమంది టైం టేబుల్ ప్రకారం చేస్తూ ఉంటారు రెగ్యులర్ రెసిపీస్, బట్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మనకు మీట్ అవ్వవు. మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అన్ని రెసిపీస్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా అండ్ టేస్టీగా చేస్తుంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా ఏంటంటే చాలా మంది టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. అంటే మండే ఇది చేయాలి, ట్యూస్డే ఇది చేయాలని వీక్ డేస్ లాగా. సో అలా చేస్తే మనకు ఓన్లీ ఆ పర్టికులర్ న్యూట్రిషనల్ వాల్యూసే వస్తాయి కదా. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఎలా యూస్ చేయాలి అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవ్వాలంటే? సో ఏంటి అంటే ఫస్ట్ నార్మల్గా డైటీషియన్స్ బేసిక్గా చెప్పేది ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎంత పర్సెంటేజ్ అండ్ అలాగే రూట్ వెజిటేబుల్స్ ఎంత పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ వైజ్గా ఏదైతే చెప్తారో సో వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ పర్సెంటేజ్లోనే లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉంటే ఒకరోజు పాలకు, ఒకరోజు అమరాంతస్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీస్ వాళ్ళు యూస్ చేయాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజెస్కి కానీ ఇంగ్రీడియంట్స్కి కానీ వాళ్ళు స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి ఎవ్రీడే. సో సేమ్ రెసిపీ హోల్ వీక్ కానీ హోల్ మంత్ కానీ పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిషియల్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది అబ్జర్వ్ అవ్వదు బాడీలో. ఓకే, సూపర్. నువ్వైతే మంచి రెసిపీస్తో వచ్చేస్తుంటావు అండ్ హెల్తీగా టేస్టీగా చేస్తుంటావు. ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి లివర్ బక్వీట్ ఉప్మా. వావ్. సో నిజంగానే ఉప్మా చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసుకోవచ్చు చాలా మంది. బట్ ఏంటంటే కొంతమంది ఉప్మా అనగానే అబ్బా నాకు ఇష్టం లేదు అంటుంటారు. సో ఎప్పుడు రవ్వతో కాకుండా, సూజీతో కాకుండా కొంచెం డిఫరెంట్గా బక్వీట్తో యూస్ చేస్తాం. ఎస్, అవును. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా మనకు ఉప్మాకి ఏమేమి కావాలో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్, బట్ బక్వీట్ యూస్ చేస్తున్నాం. ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చావు బక్వీట్ని. అండ్ లివర్ని కూడా నువ్వు స్లైడ్గా బాయిల్ చేసి రోస్ట్ చేసావు, బాయిల్ చేసి? లేదు, ఓన్లీ బాయిల్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్. సో చాలా మంది లివర్ కూడా సెపరేట్గా లివర్ ఫ్రై అన్నట్టు తింటూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్. అండ్ ముఖ్యంగా ఇది ఎవరికైతే ఐరన్ వాల్యూ తక్కువగా ఉంటుందో అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. బాబ్, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి సో ముందుగా కొంచెం ఆయిల్, సో మనం ఎంత ఫ్రీక్వెంట్గా దీన్ని యూజ్ చేయొచ్చు, అంటే ఈ రెసిపీని తీసుకోవచ్చు మనం? సో యాక్చువల్లీ నాన్ వెజ్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఇది చికెన్ లివరే, సో మనకు లీన్ మీట్ కిందకే వస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అండ్ ఎప్పుడు కూడా చికెన్ కాకుండా ఎవరికైతే ఐరన్ కొంచెం తక్కువగా ఉంటుందో వాళ్ళు లివర్ని వీక్లీ వన్స్ ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఒకసారి నార్మల్ చికెన్ తీసుకొని ఇంకొకసారి లివర్ ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఓ, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మసాలా దినుసులు. సో నార్మల్ ఉప్మాలో అయితే మనము మసాలా దినుసులు వేయము. ఇది కొంచెం డిఫరెంట్ కాబట్టి కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం చేస్తాం. అవును, అదైతే కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం ఎవ్రీథింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్పూన్. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కారం, ఉప్పు,
కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి కూడా. సో ఉప్మా కాబట్టి రెగ్యులర్గా ఉప్మా ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో చేస్తామో అదే ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ చికెన్ లివర్ వేసేద్దాం. సో సెమీ బాయిల్ చేసావా లేకపోతే నార్మల్గా మొత్తం లివర్ మొత్తం కంప్లీట్గా బాయిల్ చేసేసాను, మళ్ళీ మనకు ఎక్స్ట్రా టైం పట్టకుండా ఉంటుంది దీనికి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ కొబ్బరి పొడి కూడా వేసేద్దాం. ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన బక్వీట్ కూడా. ఇందులో మనం కొన్ని వాటర్ వేసి అలా 2 minutes పెట్టేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఆ స్పైసెస్ ముందు మనం ఏదైతే వేసామో అది లివర్ అండ్ ఉప్మాకి చక్కగా మిక్స్ అయిపోతుంది. చక్కగా కాసేపు అలా మూత పెట్టేస్తే మనకు ఉప్మా కాబట్టి ఆ కొంచెం ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం స్టిక్కీగా కొంచెం లిక్విడిటీగా ఉంటే బాగుంటుంది. అవును. ఓకే పల్లవి, సో ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. వావ్, సో రెడీనా మరి? లివర్ బక్వీట్ ఉప్మా రెడీ అయిపోయింది. లివర్ బక్వీట్ ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. లివర్ బక్వీట్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బక్వీట్ 1 కప్పు, నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొబ్బరి పొడి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ లివర్ 1 కప్పు. లివర్ బక్వీట్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసుకొని వేడయ్యాక దానిలో మసాలా దినుసులు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చికెన్ లివర్, కొబ్బరి పొడి, ఉడికించిన బక్వీట్, కొద్దిగా నీళ్లు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ లివర్ బక్వీట్ ఉప్మా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. బక్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా. సో సగ్గుబియ్యం ఫ్లేవర్ లాగా ఆ టేస్ట్ అనేది వస్తుంటుంది. అండ్ లివర్ మంచి కాంబినేషన్, ట్యాంగినెస్ కూడా ఉంది. చక్కగా మేము స్పైసెస్ కూడా యాడ్ చేసాం. పర్ఫెక్ట్గా ఉంది డిష్. సో ఉప్మా అనగానే ఎవరికైతే అలా బ్లాండ్ టేస్ట్ వెళ్ళిపోతుందో సో అలాంటి వాళ్ళకి ఇది పెట్టచ్చు. లైక్ సాఫ్ట్ కన్సిస్టెన్సీలోనే కొంచెం స్పైసీగా కావాలి అంటే ఇలా చేసేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్రాకలీ లెమన్ సాలడ్.
వావ్! సో సలాడ్స్ మనం ఎప్పుడు తరచుగా తీసుకుంటూ ఉండాలి, సలాడ్స్ అండ్ సూప్స్. సో ఎక్కువగా సలాడ్స్ ఏ కైండ్ ఆఫ్ సలాడ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్? వెజిటబుల్ సలాడ్స్ లేకపోతే ఫ్రూట్ సలాడ్స్ ఏంటి? సో వెజిటబుల్ సలాడ్సే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది కొంచెం స్వీట్నింగ్ ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ షుగర్స్ ఉన్నప్పటికీ డయాబెటిక్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం దాన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయకూడదు. అంటే 100 to 150 గ్రామ్స్ కన్నా ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. సో అలా కాకుండా మనము వీక్లీ వన్స్ అలా ఫ్రూట్ సలాడ్, ఒకసారి వెజిటబుల్స్తో సలాడ్, ఒకసారి జస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో, సో అలా డిఫరెంట్ టైప్స్ అన్ని ఫుడ్ గ్రూప్స్ మీట్ అయ్యేటట్టు తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బ్రోకలీ ఆల్రెడీ బాయిల్ చేసావా లేకపోతే లీచింగ్ ప్రాసెస్ చేసావా? ఇది లీచింగ్ ప్రాసెస్ చేసాము మనం. పర్ఫెక్ట్. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే బ్రోకలీతో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలా మంది అలా బాయిల్ చేసి తినేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం కొంచెం అలా లైట్గా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే కొద్దిగా టేస్టీగా అవుతుంది అనమాట. అవును. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇదేంటంటే మనకు కొంచెం ఫ్లేమబుల్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఓకే, అండ్ గార్లిక్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి లైట్గా 1-2 minutes సాట్ చేసుకుందాం. ఓకే, ఆన్ చేస్తాను. ఓకే, సో ఇందులో మనం ఆయిల్ అండ్ బటర్ రెండు యూస్ చేస్తున్నాము. కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ కొంచెం బటర్ కూడా. యూజువల్గా సలాడ్స్ అంటేనే నాన్ ఫ్లేమబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఫ్లేమబుల్గా చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ సలాడ్స్, ఫ్లేమబుల్ సలాడ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో జింజర్ కానీ గార్లిక్ కానీ కొంచెం పంజెంట్ స్మెల్ అనేది ఉంటుంది మనకు. ఆ స్మెల్ పోవడానికి కొంచెం సాట్ చేస్తాము. అండ్ ఎనీవే బ్రాక్లీ కొంతమందికి పచ్చిగా తినడం కూడా ఇష్టం ఉండదు. సో ఇలా కొంచెం బటర్లో సాట్ చేస్తే ఏంటి అంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఓకే, తర్వాత వెల్లుల్లి, ఇందులోనే ఆల్రెడీ కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేసిన బ్రాక్లీ కూడా. సో బ్రాకలీ అనేది మనం నిజంగానే కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేయడం బెటరా లేకపోతే అలా రాగా తీసుకోవడం బెటరా? కొద్దిగా బాయిల్ చేసి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఏది బెస్ట్ అంటే? సో కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేస్తే ఏంటి అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది పోతుంది మనకు. అండ్ మరి బాయిల్ చేసినా అందులో మనకు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది లాస్ అవుతాం కాబట్టి జస్ట్ లీచింగ్ ప్రాసెస్ ఇస్ అ గుడ్ మెథడ్. సో నెక్స్ట్ కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం, ఇంకొక స్పూన్. కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్. సో కొంచెం స్పైసీగా కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ హర్బ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కొంచెం మెడిసినల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఇలా కొంచెం మైల్డ్గా కావాలి అంటే పెప్పర్ అండ్ సాల్ట్ ఇస్ ఫైన్. అండ్ ఇందులో మనము లెమన్ జస్ట్ కూడా యాడ్ చేస్తాము. ఓకే, పల్లవి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన సలాడ్. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేస్తాము. వావ్, సో రెడీ అయిపోయినట్టు బ్రాకలీ లెమన్ సాలడ్ రెడీ. టేస్ట్
టేస్టీ బ్రోకలీ లెమన్ సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ లెమన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్. బ్రోకలీ లెమన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్, బటర్ వేసుకొని వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, ఉడికించిన బ్రోకలీ, మిరియాల పొడి, తగినంత ఉప్పు, లెమన్ జస్ట్ తురుము వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ లెమన్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా సలాడ్ ని? ఓకే. పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ ఏంటంటే మనం ఎక్కువ బ్లాంట్గా కాకుండా కొంచెం ఇంగ్రీడియంట్స్ లెమన్ కానీ ఇట్లా గార్లిక్ కానీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఎందులోకైనా యాడ్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా జెల్ అయిపోతాయి. ట్యాంగినెస్ తెలుస్తుంది. అండ్ పెప్పర్ కూడా వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా కుదిరింది యాక్చువల్లీ. యా, సో ముందు మనం అనుకున్నట్టుగా జస్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసాం కాబట్టి చాలా చక్కగా ప్లాంట్ కొంచెం స్టేబుల్గా ఉంది టేస్ట్ కూడా. అండ్ లెమన్ యాడ్ చేసాం, ఆ ట్యాంగినెస్. అండ్ బ్రాక్లీ చాలా మందికి అలాగే తినడం ఇష్టం ఉండదు, కొంచెం అది టేస్ట్ అస్సలు నచ్చదు చాలా మందికి. సో ఇలా కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేస్తే కూడా ఆ టేస్ట్ అనేది కొంచెం నచ్చుతుంది. సో ఇందాక నువ్వు అన్నట్టు చిల్లీ ఫ్లేక్స్ కానీ హర్బ్స్ కానీ వేస్తే కూడా ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా యూస్ చేయొచ్చు. యా, మనం కావాలంటే క్యారెట్ కానీ, బీన్స్ కానీ, పీస్ కానీ అలా కూడా మనం యాడ్ చేయొచ్చు. బట్ ఓన్లీ బ్రాక్లీ టేస్టే చూడాలి అనుకున్నాం ఇలా ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే కొంచెం రీప్లేస్మెంట్ అయితే కాదు మీల్కి. ఎవరైనా తక్కువ డైట్ తీసుకునే వాళ్ళు తక్కువ తింటారు, ఇదైతే డైరెక్ట్గా మీల్ రీప్లేస్మెంట్ కాదు. ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే ఉంది, నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు కాబట్టి. సో నువ్వు అన్నట్టు ఇందాక వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తే అది మీల్ రీప్లేస్మెంట్ లాగా వస్తుంది. అవును, కావాలి అంటే దీంతో పాటు మనం ఏదైనా సూప్ అలా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు. ఎవరైతే తక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఇది కొంచెం బెటర్. లేదు అంటే దీంతో పాటు ఏదైనా శాండ్విచ్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది సలాడ్. అండ్ పోస్ట్ చేసిన రెసిపీ కూడా ఎక్సలెంట్, ఉప్మా. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి లివర్ బక్వీట్ ఉప్మా. లివర్లో మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఐరన్ అనేది చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకునేటప్పుడు లివర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. అండ్ అలాగే కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్ కూడా కొంతవరకు పెంచుతుంది. అండ్ దీంతో పాటు మనకు అపిటైట్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ బక్వీట్ వచ్చేసి ఇందులో మనకు ఫైబర్, ప్రోటీన్ అండ్ అలాగే మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చు. ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో దలియా, మిల్లెట్స్తో పాటు బక్వీట్ని కూడా వాళ్ళ డైట్లో ఫ్రీక్వెంట్గా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ బోన్స్కి సంబంధించి ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేసుకోవడం వల్ల దీంట్లో మ్యాగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటు ఇప్పుడు బోన్సే కాకుండా మజిల్స్కి సంబంధించి కూడా ఇష్యూ వస్తుంది చాలా మందికి, అంటే మజిల్ కంట్రాక్షన్ కానీ మజిల్ స్పామ్. సో ఇవన్నీ కూడా మళ్ళీ స్పాండిలైటిస్కి అనేది లీడ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా బక్వీట్ని వాళ్ళ డైట్లో తరచుగా యూస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బ్రాక్లీ లెమన్ సాలడ్. బ్రాక్లీలో మనకు ఫైబర్ అండ్ ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ అండ్ అలాగే మన బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. లెమన్లో మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ని ఎక్కువగా పెంచుతాయి. ఇందులో చక్కటి వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకు ఎక్కువగా లభిస్తాయి. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనమాట. అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి 2 రెసిపీస్. మనం కాంబినేషన్ ఫస్ట్ అయితే లివర్ అండ్ బక్వీట్ యూస్ చేసి మా కాంబినేషన్, అండ్ ఇదైతే ఓన్లీ బ్రోకలీతో చేసుకున్నాం అనమాట. జస్ట్ యాడ్ ఆన్స్ యాడ్ చేసాము. పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.